పుస్తకం పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. నేటి మనుషులంతా నాటి కోతి సంతతని, నేటి మనుషులంతా నాటి కోతి సంత. తరాలు శ్రమటోర్చి అవతారం మార్చిరంటది, తరాలు శ్రమటోర్చి అవతారం మార్చిరంటది. శాస్త్రాలు నేర్చిరంటది, నేర్చిరంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. రాత్రి దయ్యం రాదు, రాయి దైవం కాదు. రాత్రి దయ్యం రాదు, రాయి దైవం కాదు. మూఢముచ్చు ఆచారాలు విడవమంటది, మూఢముచ్చు ఆచారాలు విడవమంటది. వివరం చూపెడతది, వివరం చూపెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. తిత్తులా కొలిమి తీసి విద్యుత్తును రగిలించి, తిత్తులా కొలిమి తీసి విద్యుత్తును రగిలించి. విమానాలు ఎగరేస్తే విశ్వమంత తిరుగునంటది, విమానాలు ఎగరేస్తే విశ్వమంత తిరుగునంటది. తంత్రి వార్త మోయునంటది, తంత్రి వార్త మోయునంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. పల్లె తొలిదని పట్నం మలిదని, పల్లె తొలిదని పట్నం మలిదని. నిజమన్నది నిలుచునని నీతికి జయమగునని, నిజమన్నది నిలుచునని నీతికి జయమగునని. మనిషి కథలు చెబుతది, మహాత్ములను చేస్తది. మనిషి కథలు చెబుతది, మహాత్ములను చేస్తది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది, మెదడుకు పదులు పెడతది, మెదడుకు పదులు పెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. సభకు నమస్కారం. ఈ పాట 1991లో నేను రాస్తున్నాను. ఈ పాట నేను పాడగలను, నేను గాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా పాడలేదు. ఈ సభలో ఏం మాట్లాడే ముందు నాకు పుస్తకాలు ఇష్టం కనుక మీ పుస్తకం పాట పాడండి నేను ఇవాళ పెళ్లి కొడుకు ప్రద్యుమ్న గారి కోరిక మేరకు నేను పాడడం జరిగింది. అయితే నా పిల్లల ఒకవైపు, నేను రాసిన కవిత్వం ఒకవైపు ఉంటే
వాళ్ళిద్దరూ నిలబడి, నాన్న మీకు ఎవరిష్టం అంటే కవి మిగతా వాళ్ళకంటే చాలా తాత్వికుడు కనుక ఓషో పిల్లలు మన ద్వారా భూమి మీదకి వచ్చిన వాళ్ళే కానీ మన కోసం వచ్చిన వాళ్ళు కాదు. దీన్ని సభలో ఉన్న నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లాగైతే పిల్లల పెంపకాన్ని, పిల్లలని నిర్లక్ష్యం చేయమని కాదు. అందుకని నాకు ఈ పాట రాసిన తర్వాత నా కొడుకు 2 ఏళ్ళ పుట్టాడు. ఇప్పుడు నా కొడుకు కంటే ఒక రవ్వ ఈ పాట ఇస్తే ఎక్కువ నాకు. కనుకని ఇవాళ పిల్లల వైపు, పరివారం వైపు ఉన్నప్పుడు తను రిటైర్ అవుతున్న సందర్భంలో మామూలుగా టీ కాఫీ పానీయాలు తీసుకొని, స్నేహితుల ఆలింగనాలు తీసుకొని, ఆశీర్వచనాలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఉండకుండా 1980లో తనలో తనను తొలుచుకొని అక్షరాలుగా ఉండి, పదాలుగా ఉండి, కవిత్వంగా ఉన్న పుస్తకాన్ని రూపంలో ఇవాళ ప్రద్యుమ్నాచారి గారు తెస్తున్నది. అందుకే నేనైతే అనుకుంటున్నాను, సభాధ్యక్షుడు సోదరులు వెంకన్న గారు, మీరందరూ చాలా అదృష్టవంతులు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ శివారెడ్డి గారి పేరు చూసి కానీ శివారెడ్డి గారిని చూసి ఉండరు. ఈ మైత్రి శ్రీపురం ఈ కాలనీ వాసులందరికీ ఇవాళ ప్రద్యుమ్నాచారి గారు విందు భోజనం పెట్టడం ఒక ఎత్తు, శివారెడ్డి గారిని చూపించడం ఒక ఎత్తు. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నం చల్లారిపోతుంది, నాకు కూడా ఆకలి ఎక్కువ. లెక్చరర్లు, టీచర్లు వాళ్ళ టైం 1 to 1:30. బ్రహ్మదేవుడు ఆజ్ఞ నువ్వు ఆగవాయి అంటారు. కానీ వాళ్ళ ప్రద్యుమ్నాచారి గారు వారి రూపాంతరం కాసేపు ఆపింది. శివారెడ్డి గారు గట్టిగా మీరు చప్పట్లు కొట్టాడు. మా యాదగిరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ బహుశా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ పోలీసు ఉద్యోగి పొందడాన్ని రాష్ట్ర పోలీస్ పథకాలు, జాతీయ పోలీస్ పథకాలు మా యాదగిరి తీసుకున్నాడు. ఆయన కూడా మీరు చెప్పడం కొట్టాడు. కారణం ఏంటంటే నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని చారి గారి గురించి. ప్రద్యుమ్నాచారి గారు వాళ్ళదే ఒకే బజారు, మాది వేరే బజారు. మా స్కూల్కి ఆనుకుని ఉండేది. మేము ఎంత ఉన్నప్పుడు ఉన్నామంటే వాళ్ళ ఇంటికి అమ్మ ఇక్కడే ఉన్నారు. ఈ పుస్తకాన్ని వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు, పానగంటి సత్యనారాయణ గారికి. వారు స్వర్గంలో ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి తిలకిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తండ్రిని తలుచుకుంటూ ఆయన ఈ పుస్తకాన్ని నెమరు వేసుకుంటున్నాడు. మనందరినీ ఈ పుస్తకాన్ని చదవమని కోరుతున్నాడు. వాళ్ళ అమ్మగారు, అమ్మ పేరు నేను మర్చిపోయాడు, అమ్మ పేరు కమలమ్మ గారు, పానగంటి కమలమ్మ గారు. మా స్కూల్ ఇప్పుడు పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్స్ ఎంత బాగా లేదనుకున్నా పాఠశాలలు మా కాలానికి ఈ కాలానికి చాలా రూపాంతరం చెందాయి. ధూప్ అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. మా ఊళ్ళో ఒకే ఒక చేతబాగున్న వీళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ పదార్థాలను అందరికీ వాళ్ళ బాగా నిలిపించేది. వాళ్ళకి ఏం కాకపోతుందో లేదో కానీ మేము తినగా స్కూల్కి వెళ్ళి దాహం వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో పోయి ఆ చేతబావిలో వచ్చి బకెట్ తీసుకొని నీళ్ళు జరుపుతూ తాగినాం. అందుకని అమ్మ కమలమ్మ గారు, మీ ఇంటి చేతబావికి మేము రుణపడి ఉన్నాం. దాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు నేను సభకు వచ్చారు. నాకు కూడా చాలా కష్టతరంగా ఉంది వాళ్ళ డే. ప్రద్యుమ్నాచారి గారు, మీరందరూ అనుకుంటారు ప్రద్యుమ్న గారు 84లో ఎట్లా ఉన్నారో ఇవాళ కూడా అట్లానే ఉన్నాడు. కొంచెం మహిళలు ఉన్నారు, చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు, టైం ఇవ్వండి. నిజానికి ఊళ్ళల్లో పనిచేసుకునేటువంటి శ్రామిక స్త్రీల కంటే మీకు చదివే సమయం ఉంది. ఇక్కడ పుస్తకాల దగ్గర ఉంటాయి. చారి గారు 84లో ఉన్నట్టే వారు ఇట్లా ఉన్నాడు. ఎందుకు ఉంటాడని నేను కూడా చాలాసార్లు అనుకుంటాను. నేను కూడా కొంత లావెక్కాను. శివారెడ్డి గారు మాకు కూడా
91 నుంచి పరిచయం. నేను రాజమండ్రిలో చదువుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు మాకు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు, ఆర్వీ సుందరం గారు మాకు దేవుగా ఉన్నప్పుడు వచన కవితా శిక్షణ శిబిరానికి 3 రోజుల కోసం రాజమండ్రికి వచ్చి కవిత్వం ఎట్లా రాయాలో వారు చెప్పారు. లేకపోతే ఆ రోజు వచన కవిత ఎట్లా రాయాలో చెప్పి ఉండకుండా ఉండుంటే, లేదా సరస్సులో నేను ఉండకపోతే, విద్యార్థి ఉండకపోతే నేను కూడా పద్య కవిగా పాత కవిగా ఉండేవారు. నేను గొర్రెలు కాస్తుంటాను అనే పుస్తకం రాయగలగడానికి శివారెడ్డి సార్ కారణం. ఇంకొకటి, శివారెడ్డి గారు ఇప్పుడు మా ఊరికి 2 ముందు మాటలు ఇచ్చారు. ఒకటి నాకు పుస్తకానికి 20 ఏళ్ళ క్రితం ముందు మాట రాశారు. ఆ ముందు మాటలు చూసి అదే వారి లక్కీ ఫిల్. ఎందుకంటే శివారెడ్డి గారు అద్భుతమైన ముందు మాట రాశారు. మళ్ళీ అంతే అద్భుతమైన ముందు మాటని రూపాంతర పుస్తకానికి మా ప్రద్యుమ్న గారికి రాసిచ్చారు. సార్, మీది తెనాలి, మాది పాలెం. మీది తెనాలి పక్కన చిన్న వ్యవసాయం చేస్తున్న పల్లెటూరు, మాది కూడా పల్లెటూరు. మేము ఒక వివక్షను ఎదుర్కొన్నాం, మీరు ఒక వివక్షను ఎదుర్కొన్నారు. ఎక్కడో భూమి సంబంధం, ఎక్కడో శ్రమ సంబంధం లేకపోతే మా కవిత్వం మీ చేతుల్లో పెడతాం, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటా గొప్పగా ముందు మాటలు ఎందుకు రాస్తారు అనుకున్నప్పుడు, బహుశా మీ అమ్మ మిమ్మల్ని ముందుకు నడవచ్చు, మా తల్లి మిమ్మల్ని వెనకాల నడవచ్చు, కానీ మీకు మాకు ఎక్కడో ఒక రక్త సంబంధం ఉంది కనుకనే ఇవాళ సభకు వచ్చినారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏమిటంటే, ప్రద్యుమ్న గారు అంతా మా వరుసగా తాత కావాలి. మాకు తాత అంటే మా బాలబ్రహ్మాన్ని తాగుతుంటాం, కానీ ఆయన ఎప్పుడు తాతని నేను సారే అనేవాడు. నిజమే, ఇంట్లో ఉంటే పుస్తకాలు చదువుతుండేవాడు. మా నాయన ఒకప్పుడు గుండ్లు పెరిగినప్పుడు, లేదా చెవుల ఆభరణాలు చూసినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మతో వెళ్తే ప్రద్యుమ్న గారు ఎప్పుడు చదువుతూ కూర్చునేవాడు. మళ్ళీ కొంచెం ఇప్పుడు ఎక్కడికల్లా పోతే లైబ్రరీలో ఉండేవాడు. ఈయన బుక్వామ్, పుస్తకాల పురుగు అని ఎవరికన్నా పేరు మేము పెట్టున్నామంటే ఆయనకే పెట్టున్నాం. ఆ పుస్తకాల పురుగు కావడం వల్ల ఏం జరిగిందంటే, విద్యార్థులు బాగుపడ్డారు. ఆయనలో అద్భుతమైన నేను అయితే ఉపాధ్యాయుడిని కావాలనే ఒక తపనే పెరిగింది. బహుశా 25 సంవత్సరాల్లో ఆయన పనిచేసిన చోట్లల్లో కొన్నిసార్లు ఉపాధ్యాయుడి రిటైర్మెంట్కి పిల్లలు రాకపోవచ్చు, అతనితో పనిచేసిన టీచర్లందరూ కూడా రాకపోవచ్చు, కానీ తప్పకుండా ప్రద్యుమ్న గారు ఏ క్లాస్ రూమ్లో పాఠం చెప్పాడో, పాఠం చెప్పడానికి ముందు, చెప్పిన తర్వాత ఆ తరగతికి ఆ తర్వాత ఏ టీచర్ వెళ్ళాడు, బహుశా ఆ పిల్లల్ని వెనకాల వెళ్ళిన టీచర్ని కూడా ప్రభావితం చేసి ఉంటాడు. కారణం ఏంటంటే, బహుశా ఇవాళ తెలుగు సాహిత్యంలో గొప్పగా రాస్తున్న వాళ్ళు కూడా చదవలేని పుస్తకాలు ఆయన చదివినాడు. సరే తప్పని ఉంటాడు. ఎగ్జామినేషన్ కాకపోతే ఆయన 10,000 పుస్తకాలు చదివి ఉంటాడు. 10,000 పుస్తకాలు చదివి ఉంటాడు. అందుకే నేను కూడా ప్రద్యుమ్నాచార్య సార్ లాగానే చదువుకోవాలనుకునేవాడు. లేకపోతే వాళ్ళ అబ్బాయి పొద్దున్నే మాట్లాడాడు, అంకుల్ బాగున్నారా? బాగున్నానైనా సంతోషం ఉన్నాడు. మీరు మా నాన్నగారి కార్యక్రమానికి వచ్చారంటే నేను బాకీ చెల్లించుకోవడానికి వచ్చాను. కారణం ఏంటంటే, చదవద్దు, గొర్రెల కాయడమే ముద్దు, బర్రెల కాయడమే ముద్దు, ఆ బీడ్ల ముడి తిప్పితే చాలా ఆనందం ఉంటుంది అనుకున్న దశలో మా నాన్నమ్మతో పోయి వాళ్ళ ఇంట్లో ఆయన చూసినప్పుడల్లా చదువుకోవాల్సి ఉంటుంది, పుస్తకాలను వదలొద్దు, అక్షరాలను వదలొద్దు, ఎంత ఇబ్బంది ఉన్నా దీపం కొట్టి పెట్టుకోవాలని చదువుకోవాలనే కోరిక, తపన నాకు, నా తర్వాత మా ఊళ్ళో పిల్లలందరూ పెరగడానికి ఆయనే కారణమని నేను భావిస్తున్నాను. మా ఊరు వాడు కావడం చేత నేను ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పడం మీకు చాలా చెప్పాలి. అయితే ఆయన ఎందుకు ఎవరైనా ఉన్నాడంటే రీడర్ కావడం వల్ల. అంతేకాదు, శివారెడ్డి గారే ఒక అద్భుతమైన కవిత రాశాడు. ఆయన ఒకసారి అడిగారు, సార్ మీరు 60 ఏళ్ళు అట్లనే ఉన్నారు అంటే, శివారెడ్డి సార్ 40 ఏళ్ళు అట్లనే ఉన్నాడు, 60 ఏళ్ళు అట్లా, ఇప్పుడు 83 సంవత్సరాలు, ఇప్పుడు కూడా యంగ్గానే ఉన్నాడు, టీచర్ ఎందుకు యంగ్గా ఉంటాడు అనడానికి శివారెడ్డి గారు ఒక అద్భుతమైన కవిత రాస్తున్నాడు. శివారెడ్డి గారు ఏమన్నాడంటే, టీచర్లు ముసలి గారు అన్నాడు. ఎందుకు గారు సార్ అంటే, మొక్కల మధ్య ఉన్న నాకు వసంతమే తప్ప శిశురం ఎక్కడిది, పిల్లల మధ్య ఉన్న నాకు బాల్యమే తప్ప వృద్ధాప్యం ఎక్కడిది ఉంది.
కవిత్వం అంటే ఇది కదా. బహుశా ఆయన వచ్చి కూర్చోవడం వల్ల మనందరి వయస్సు 20 సంవత్సరాలు తగ్గిపోయింది, పెరిగింది. ఇప్పుడు మనకు ఇంకా బతకాల్సిన సమయం. ఎంత గొప్ప కవి అంటే చాలాసార్లు మైకి వేదికల మీద చెప్పడం కుదరకపోవచ్చు. స్త్రీ తర్వాత తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు మనకున్నారు. కానీ విరివిగా రాసి విరివిగా సభల్లో పాల్గొని వేసిన ప్రతి పుస్తకంతో సమాజం మీద ఒక గాఢమైన ముద్రను కనపరిచి విప్లవీకరించి పరిణామం చెందించి తెలుగులో బహుశా ఇవాళ 10,000 మంది కవిత్వం రాస్తున్నారంటే శివారెడ్డి గారి కారణం అయితే నేను ఉంటాను. ఆయన మాట అన్నాడు, నిజమే. మా యాదగిరి నేను మా ఊళ్ళో 10 సంవత్సరాలు యువజన నడుపుకున్నప్పుడు చారి గారికి ఒక లక్షణం ఉంది. ఆయన ఇంట్రావర్త్, కానీ మాట్లాడితే ఎక్స్ట్రావర్త్ కంటే మునగాడు. మేము నాటకాలు వేసేవాడు, ఆయన చూసేవాడు, తెల్లారి చాలా బాగుంది వెయ్యండి అనేవాడు. మాకు భయం వేసేది, బాగలేదంటాడు ఆయన. నేను కవిత్వం రాసేవాడిని, సభలో పాల్గొనేవాడు. ఆయన వచ్చి ఉండేవాడు, మీరు బాగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నాడు. సార్ మీరే కారణం, మీరు చదవడం చూసి, మీరు రాయడం చూసి, మీ పొందిక ఒద్దిక చూసి మేము అట్లా ఉండాలనుకుంటున్నాం, కానీ మేము గొల్లలో రావడం చేత ఉండలేకపోతున్నాం సార్ అని కూడా చెప్పినాను. అంటే కొన్ని కులాలకి ఆ మొబిలిటీ ఉండడం చేత అట్లా ఒద్దిగా ఉండడం కుదరదు. అందుకని మరొకసారి నాకు తెలిసి మా సుమతక్కకి చెప్తున్నా, ఆయన 60 కూడా దాటాడు కదమ్మా, 80 కూడా అట్లే ఉంటాడు. ఎందుకు? కవిత్వం రాస్తున్నాడు కనుక. ఆయన అప్పుడప్పుడు మా డిటిఎఫ్ మిత్రులు చెప్పినట్టు డిటిఎఫ్ సంఘంలో ఎప్పుడు కొడితే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో ఇంగ్లీష్ మాధ్యమంలో నడిచేటువంటి ఏ పాఠశాలకైనా ఆయన పంపించాడు. ఆయన ఇంకా చాలామందిని ప్రభావితం చేసేది. ఇక్కడ మా సోమన్ ఉన్నాడు, నేను కూడా ఒక లెక్చర్ కాకుండా ప్రిన్సిపల్ కాకుండా ఉంటే మాతో సంఘం ఉంటాయి. ఆ సంఘానికి రకరకాల లక్షణాలు ఉంటాయి. కాంప్లెక్సిటీ ఉంటుంది సంఘంలో. కాంప్లెక్స్ సోషలిస్ట్ కాంప్లెక్స్గా మార్చాలనుకున్న ఒక్క సంఘం డిటిఎఫ్. నాకు అనిపిస్తుంది, నేను కూడా స్కూల్ టీచర్గా ఉంటే డిటిఎఫ్లోనే సోమన్ నాయకత్వంలో పనిచేసేవాడు. ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో 980 పాఠశాల, ఎక్కడైనా పాఠశాల శుభ్రంగా ఉంది, ఎక్కడైనా పాఠశాల అభ్యసన కేంద్రంగా ఉంది, ఎక్కడైనా పాఠశాల సృజనాత్మకంగా ఉంది, ఎక్కడైనా పాఠశాలలో పిల్లలు అసైన్మెంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ వెంట ఎవరు పడకుండా వాళ్ళే చదువుకుంటున్నారని మనకు కనిపిస్తే అక్కడ ఒక లెఫ్ట్ టీచర్ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అందుకని మిత్రులారా, మీరు కూడా మనం గ్లోబల్ ఇంపాక్ట్లో ఉండొచ్చు, కానీ సమాజంలో లెఫ్ట్ టీచర్లు వర్ధిల్లాలని మీరు తప్పకుండా వాళ్ళకు సుచప్పట్లు ఉంటారు. కళాతీతుడు శివారెడ్డి గారిని 2:30కే పంపిస్తా ఉన్నాం. నేను చాలా ప్రసంగాన్ని ఉపసంహరించుకుంటూ ఇంకొక 2 నిమిషాలు 150 సెకండ్లు మాత్రమే మాట్లాడుతాను. నాకైతే ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మా ఊళ్ళో నాకు పోటీకవి వచ్చాడని నేను అనుకోవట్లేదు, నాకు తోచికవి వచ్చాడని అనుకుంటున్నాను. ఎందుకంటే గోపి గారు అంటారు, కవులకు అసూయ ఉంటుంది. ఆయన కవిత్వం రాయొచ్చు, కానీ పక్కోడు రాస్తే వీడు కూడా రాస్తారా కవిత్వం? వీడు కూడా రాస్తారు. ఎక్కడో చోట కొంచెం ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. గోపి గారు ఏమంటారంటే, గోపి గారు ఎంతమంది కవిత్వం రాస్తే అంతమంది మనుషులుగా మారుతున్నట్టు లెక్క అని అర్థం. అంటే నువ్వు మనిషిగా మారకపోతే కవిత్వం రాయలేదు. మీరు అనొచ్చు, మేమందరం కవులు రచయితలు కాదు కదా, మనుషులుగా రాశారంటే మరి మీరు చెక్ చేసుకోవాలి. మనం ఉద్యోగులం, మనం అధికారంలో ఉంటాం. మనిషిగా ఉండడం అంటే మనం రచయిత అయినప్పుడే సంపూర్ణమైన మనిషిగా మారుతామని చెప్తారు. అందుకని మా ఊళ్ళో మొలకెత్తినందుకు నేను ఆయన అభినందిస్తున్నాను. మా బాలబ్రహ్మాన్ని ఇక్కడ రాలేకపోయినా మా దామోదరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను
అప్పుడు నేను వాళ్ళన్న ఇంత గొప్ప మనిషి అయినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఇంకొక విషయం, నేను రామన్నపేటలో పనిచేస్తున్నప్పుడు సారు కక్కిలంలో పనిచేస్తున్నాడు. చాలాసార్లు మాట్లాడుకున్నాం. నిజమే, ప్రతిభాచారి సారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మాత్రమే అవ్వడానికి సంబంధించిన ప్రతిభ మాత్రమే ఉందా అంటే లేదు. బహుశా ఆయన్ని ఎవరైనా కొంచెం క్రియేటివ్గా అకాడమిక్గా డైరెక్ట్ చేసి ఉంటే ఇవాళ ఆయన కేంద్ర సర్వీసుల్లో పిఎంఓ కార్యాలయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినంత ప్రతిభా సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. ఒక పేదరికం, దిగులు, ఒక అంతర్ముఖత్వం, బయటకు చెప్పలేనితనం, కొన్ని స్వభావాల వల్ల కొంతమంది కొన్ని చోట్లకి ఎగబాకలేకపోతారు. అంత మాత్రం చేత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా రిటైర్ కావడం తక్కువ విషయం కాదు. అందుకని బహుశా ప్రద్యుమ్న గారు ఉపాధ్యాయుడు కావడం, పిల్లలకు చదువు చెప్పడం, తర్వాత ఆయన ఇద్దరు పిల్లల్ని ప్రయోజకులు చేయడం ఒక ఎత్తు. నాకు అప్పుడు అనిపిస్తుంది, దానికి మా అమ్మమ్మ ఊరు వాళ్ళ అబ్బాయి అమ్మమ్మ వాళ్ళ మనవడి అమ్మమ్మ ఊరు ఒకటే అవుతుంది. మా అమ్మది వల్లాల, ఇప్పుడు ప్రద్యుమ్నాచారి గారి కోడలిది వల్లాల. బహుశా వల్లాల నుంచి మా ఊరికి రెండవ కోడలు వచ్చినందుకు మరి మమ్మల్ని మెచ్చిచ్చారో లేదా మీ కౌలవని ఇచ్చారో మాకు తెలియదు. మరొకసారి కన్మంతరెడ్డి విజయసాయిరెడ్డి గారికి కూడా నేను ఇక్కడి నుంచి జయధ్వానాలు తెలియజేస్తున్నాను. వారి మంచి మనసుకు, వారి సామాజిక హోదా, వారి ఒక ప్రాభవం, అవన్నీ ఒకవైపు నుంచి కూడా ఆయన పేదలు బతికే పాలయానికి, శ్రామికులు బతికే పాలయానికి చేతి పనులు చేసుకొని బ్రతికేటువంటి మా ఊరికి తన కూతురు ఇచ్చినందుకు ఆయనకు నేను నాకంటే 2-3 ఏళ్ళు పెద్దవాడు కనుక ఆయన పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. సమయం అయింది కనుక నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దారి తప్పకూడదని నేను కాగితం రాసుకున్నాను. ఇదంతా రూపాంతరం అనే ఒక కవిత, మీరు అన్నట్టు ఆయన రూపాంతరం గురించో మన రూపాంతరం గురించో సంబంధించిన కవిత కాదు. సమాజంలో మనుషులు ఒక అసాంఘిక జంతువులుగా రూపాంతరం చెందారు అని ఆయన వేదనతో, బాధతో ఒక కవిత రాశాడు. దానికి రూపాంతరం పెట్టాడు. నిజమే, రూపాంతరం సోషలిజం వైపు జరిగితే, రూపాంతరం సమసమాజం వైపు జరిగితే, రూపాంతరం మానవీయత వైపు జరిగితే ఆహ్వానించదగ్గది. కానీ రూపాంతరం అట్లా లేదు. ఇప్పుడు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ మీకు అమెజాన్ యాప్ ఉంటారు, చదివే అలవాటు లేకపోయినా 2 పుస్తకాలు మనం చదవాలి. ఒకటి ఫ్రెకోనమిక్స్ అనే పుస్తకం ఉంటుంది, అట్లాగే ఇంకో పుస్తకం ఉంటుంది ట్రస్ట్ మీ ఐఎమ్ టెల్లింగ్ లైస్, ట్రస్ట్ మీ ఐఎమ్ లైయింగ్ అనే పుస్తకం ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో ఎంత వికృత రూపంలో మార్కెట్ ఉందో, ఎంత వికృత రూపంలో అబద్ధాలు మంచి రూపంలో ప్రసారం అవుతున్నాయో ఈ 2 పుస్తకాలు వచ్చి ఉన్నాయి. బహుశా మంచి వైపు, స్నేహం వైపు, మానవీయత వైపు, మానవ సంబంధాల వైపు బలపడాల్సిన మనుషులు దానికి విదిశగా వెళ్తున్న సందర్భం ఉంది కనుక ఆయన దీంట్లో చాలా వేదన చెందుతూ కవిత్వం రాశాడు. ఒక్క కవితను నన్ను కొంచెం సమీక్ష కూడా చేయమన్నారు కనుక నేను 2 పాదాలు చదివినిపిస్తాను. నా కవిత్వం నిత్యాగ్ని జ్వాల, నా కవిత్వం నిత్యాగ్ని జ్వాల అన్నాడు. అమ్మా, ఇప్పుడు మనం
సినిమా పాటలు వింటున్నాం. నీ పడన్నాడు, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు అని. ఆ పాట రాసిన కాలంలో భయంకరమైన కరువు ఉంది రాజ్యంలో. కరువు ఉన్న రాజ్యంలో అట్లాంటి పాట రాయొచ్చా? వ్యాపారం కోసం రాస్తారు. నీ కాళ్ళను చుట్టుకు వదలదే నా కళ్ళు అన్నాడు. ఇట్లాంటి కవిత్వం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. లేదా నా మిత్రుడు ఉండేవాడు, నా రూమ్కి వచ్చి అన్నాన్ని కవిత్వం రాసినవాడు రాజమండ్రిలో. ఓ మలేరియా దోమ పీల్చుకోమ రక్తాన్ని, పీల్చుకున్న రక్తంతో చేసుకో జీవిత బీమా. ఇప్పుడన్నీ అంత్యప్రాసంతో కొంచెం చతురోక్తం రాసేవాడు. ప్రద్యుమ్న గారు చతురోక్తి కవిత్వం రాయడం లేదు. ప్రద్యుమ్న గారు శృంగార భరిత కవిత్వం రాయడం లేదు. ప్రద్యుమ్న గారు ఇవాళ సీరియస్ లెఫ్టిస్ట్ పాయింట్స్ ప్రపంచవ్యాప్తంగా దేని గురించి రాస్తున్నారు అదే రాస్తున్నాడు. కాకపోతే ఆయన ఆలస్యంగా ముందుకు ఇవాళ ఆలస్యంగా వచ్చాడు. మాటలు లేదు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తానని నాకు చాలా భయం వేసింది. చాలా మంది టీచర్లు రాస్తారు కానీ పుస్తకాలు వేసుకోవడానికి భాస్కర్ కవితలు రాస్తారు, పద్యాలు రాస్తారు, పుస్తకాలు అస్సలు వేసుకోవడం రాదు. దాంట్లో వాళ్ళ పెళ్లి ఆల్బమ్, దాని పుస్తకం మ్యారేజ్ ఆల్బమ్లా ఉంటారు. మొత్తం సంవత్సరం ఫోటోలు వేస్తారు, ఇంకేదో వేస్తారు. సార్ వచ్చారు నెల క్రితం, కొంచెం నేను ఈ కవితలు రాసిన ఒకసారి మీరు చూడండి, కొద్దిగా నాకు సర్బాటు చేయండి. లేదు అన్ని చాలా బాగున్నాయి, పుస్తకం వేస్తాను, ఓ సభ పెడతాను హైదరాబాద్లో. నేను రిటైర్మెంట్ అప్పుడు మిత్రులకి, ఆత్మీయులకి, బంధువులకి పెద్దగా ఏమీ ఛాయ్ కూడా తాపలేదు అనుకుంటున్నానంటే సరే సార్ అన్నాను. కానీ సదరు టీచర్లో ఉన్న పిసునానికరమే మా ప్రతిభ గారిలో ఉంటారు అనుకున్నాను. కానీ ఈ పుస్తకం చూసినప్పుడు, ఈ సభ చూసినప్పుడు ఆయన దీని ఒక అద్భుతమైన సాహిత్య సభలాగా మనకు మలిచిచ్చాడు. ఈ పుస్తకం కూడా ఇవాళ తెలుగులో వస్తున్న తెలుగు కవిత్వ సంపుటాలకి, వాటి మర్యాదకి, వాటి అందానికి, వాటి డిజైన్కి లేదా వాటి ప్రామాణికతకి తగ్గకుండా ఒక అద్భుతమైన పుస్తకం ఆయన తెచ్చి ఉన్నాడు. ఇట్లాంటి అద్భుతమైన పుస్తకాన్ని శివరెడ్డి సార్ నిజంగానే ఇంటికి వచ్చి మొదలు సభలకు రావడమే మా యొక్క శివరెడ్డి గారు. ఇంటికి ఎవరు వస్తారమ్మా, మళ్ళీ వస్తారంటారు. అందుకని మొట్టమొదలు శివరెడ్డి గారు ప్రద్యుమ్న గారి ఇంటికి వెళ్ళారు. నా పుస్తకాన్ని ముందు రాస్తున్నప్పుడు కూడా మా అమ్మ ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా మీ అబ్బాయి భలే వ్యాఖ్యలు చేశాడమ్మా, గుంటూరు యాస బాగుంటుంది, చాలా అద్భుతంగా కాసేపు ఆ గుంటూరు తెనాలి యాసను మనం అనుభవించాం. ఆయన ఇంటికి వచ్చి ప్రద్యుమ్న గారి ఇంటిని ప్రభావితం చేశాడు, పావనం చేశాడు. మన సభలో ఉండి ఆయన మనందరికీ ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాడు. చివరగా శివారెడ్డి గారి కవితతోనే నేను ముగిస్తున్నాను. మనం అనుకోవచ్చు మునుపటికంటే చాలా బాగున్నాము. ఇప్పుడు కూడా విధ్వంసం చేయదగింది, డిస్ట్రక్ట్ చేయదగింది మనలో ఉంది, మన చుట్టూ ఉంది, మన మధ్యనే ఉంది. మనం విధ్వంసం దేన్ని చేయాలో దానితోనే ఉన్నాం. అది మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే తప్పకుండా కథలు, కవిత్వము, ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవాలి. 30% స్త్రీలు మా అమ్మ కొట్టి వాళ్ళు, మా చెల్లెలు కొట్టి వాళ్ళు, మా అక్క కొట్టి వాళ్ళకి చదవడం రాలేదు. బడి లేకపోవడం వల్ల, కింది కులాలు కావడం వల్ల చదువుకొని హైదరాబాద్ వచ్చాం. ఇవాళ మైత్రి శ్రీపురం మహిళలు ఈ సభకు వచ్చినారు కనుక రేపటి నుంచి మీరు చదువులుగా మారాలని నేను కోరుతున్నాను. కారణం ఏమిటంటే చదివితే మనం చాలా మారుతాం అని చెప్తూ శివారెడ్డి గారు మాట చెప్తారు. మనకు అనిపిస్తుంది అంత బాగానే ఉంది కదా, ఎందుకు కవులిట్లా శ్రీశ్రీ అన్నాడు, మనది ఒక బతికే నా కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో ఎందుకు ఇట్లా మాట్లాడు. తర్వాత చూస్తే పెరుగుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, బదిలీ అవుతున్నప్పుడు, స్థిరపడుతున్నప్పుడు, మనతో సహజీవం, మనతో ఉంటున్న వాళ్ళు మన మీద కష్మలాలు, కల్మషాలు వెదజల్లుతున్నప్పుడు శ్రీశ్రీ చెప్పింది వాస్తవమే. మనది కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో, పందుల వల్ల బతుకే అనిపించింది.
అందుకని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే శివారెడ్డి గారు అంత తేలిగ్గా మాట్లాడలేదు, కానీ అద్భుతంగా ఒక కవిత చెప్పాడు. దానికి ముందు ఇక్కడ అందరం చాలా మంది టీచర్లు ఉన్నాం కనుక సార్ రాసిన ఒక కవిత నాకు బాగా ఇష్టం. నేను ప్రతి క్లాస్కు ఫస్ట్ క్లాస్ పోయినప్పుడు అదే చెప్తాను. క్లాస్ రూమ్లో పిల్లలకేసి చూసినప్పుడు వాళ్ళంతా నాకు నా లేత గాయాల్లా కనిపిస్తారు. క్లాస్ రూమ్లో పిల్లలకేసి చూసినప్పుడు వాళ్ళంతా నాకు లేత గాయాల్లా కనిపిస్తారు. అంటే ఆయన 40 ఏళ్ళు బీబీ కాలేజీలో పాఠం చెప్పినప్పుడు పిల్లల్లో తనను చూసుకున్నాడు, తనలో పిల్లలు చూసుకున్నాడు. కనుకే శివారెడ్డి గారు మహాకవి, మహా మనీషి. ఆయన రాసిన వేల కవితల్లో లేదా వేల కవితా పదాల్లో నాకు ఇష్టమైన మరొక కవితా పదం, నీకు ధ్వంసం చేయదగింది ఏదీ కనిపించడం లేదంటే, నీకు లేదా మనకు ధ్వంసం చేయదగింది ఏది కనిపించడం లేదు అంటే, మొట్టమొదటిగా ధ్వంసం చేయదగిన వాళ్ళం, చేయబడదగిన వాళ్ళం మనమే. మనకు ధ్వంసం చేయదగింది ఏది కనిపించడం లేదు అంటే, నీకు ధ్వంసం చేయదగింది ఏది కనిపించడం లేదు అంటే, మొదటగా ధ్వంసం చేయాల్సింది నిన్నే. అందుకని ఇవాళ ఎకనామిక్స్ నడుస్తుంది, ట్రస్ట్ మీ ఐఎమ్ లైయింగ్ అనేటువంటి అబద్ధాలు మా ఊళ్ళో కంటే, మా నగరికల్లో కంటే హైదరాబాదులో విస్తరించున్నాయి. మనం జాగ్రత్తగా బతకాల్సి ఉంది. తప్పకుండా ధ్వంసం చేయాల్సిన దాన్ని ధ్వంసం చేయబడడానికే ఇవాళ శివారెడ్డి గారు 23 ఏళ్ల వయస్సులో చలిగిస్తున్నా కాస్తున్న ఈ సభకు వచ్చారు. వారి కాళ్ళకు నమస్కరిస్తూ, వారి ముందు నేను కవిత్వాన్ని నేర్చుకున్నవాడిని, ఎదుర్కొన్నవాడిని, రాసి నిలబడ్డవాడిని. ఆయన మాట్లాడే ముందు నేను మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, శివరెడ్డి సార్ ముందు మాట్లాడినప్పుడు, లేదా నగరూరి గారి ముందు మాట్లాడినప్పుడు, నిఖిలేశ్వర గారి ముందు మాట్లాడినప్పుడు, మా నాయన అరక కట్టి మొదలు ఆయన దున్నేవాడు, తర్వాత మాకిచ్చాడు. కొన్నాళ్ళు పోయినాక మమ్మల్ని ముందు అరక నడపన్నాడు. రైతు ఏం చేస్తాడు, ఎప్పుడు తనే ముందు నడవడు. పిల్లలకు కొంచెం దుండ వచ్చేదాకా వెనక రమ్మంటాడు, తెలిసిన తర్వాత ముందు నడిపిస్తాడు. ఇప్పుడు శివారెడ్డి సార్ ముందు నేను మాట్లాడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే, మా నాన్న ముందర నాగలి నాకు ఇచ్చి, నువ్వు తోండ్రైనా నీ వెనకాల వస్తాను అన్న మా నాన్నలాగే నాకు అనిపిస్తున్నాడు. మా నాన్న కూడా ఇప్పుడు లేడు, స్వర్గంలో ఉన్నాడు. బహుశా మా కుటుంబానికి కూడా ఆయనని మా తండ్రిగా భావిస్తాను. ఆయన ముందు నేను ఇప్పుడు తండ్రి వెనకాల వస్తుండగా ముందు కోన వేస్తూ నాగలి దున్నట్టు ఏదో నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడాను. ఎక్కువ మాట్లాడాలనిపిస్తే క్షమించండి, తక్కువ మాట్లాడాలనిపిస్తే కూడా క్షమించండి. ధన్యవాదాలు. టైము చాలా తక్కువ ఉన్నందుకు సార్ ఇంకా మాట్లాడాల్సిందే, చాలా గురించి మాట్లాడిండు. అయినా కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని